వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో కేక్. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం 3 ఎగ్స్ని తీసుకోండి. నేనైతే మిక్సీ జార్లో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి డైరెక్ట్గా మిక్సీలోకి తీసుకున్నా. ఆ తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. ఎగ్స్ అనేవి బాగా నురుగు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్ గోధుమ పిండి అలాగే 1 కప్ షుగర్ తీసుకున్నా. 1 కప్ షుగర్ని నేను ఈ ఎగ్స్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకుంటున్నా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/3 కప్ మిల్క్ అలాగే 1/3 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ లోపు ఈ కేక్. 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు గోధుమ పిండి వద్దనుకుంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నా. గోధుమ పిండి కొంచెం మిక్సీ జార్లోకి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 1 కప్పు గోధుమ పిండి 3 టైమ్స్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో మనం అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మోల్డ్లో బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కేక్ మోల్డ్కి ఆయిల్ పూసి గోధుమ పిండిని రుద్దుకొని కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 3 టైమ్స్ వరకు కేక్ బ్యాటర్ని ఇలా ట్యాప్ చేసుకోండి. ఏవైనా బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నైఫ్తో ఒకసారి చెక్ చేసుకుంటున్నా. కేక్ బ్యాటర్ అనేది నైఫ్కి అంటుకోకపోతే కేక్ ప్రాపర్గా కుక్ అయినట్టు. ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.